ఈ విశాలమైన విశ్వంలో మనకు జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి. కానీ భూమి ఎప్పుడూ ఇలా పచ్చగా నీలంగా ఉండలేదు. అగ్ని, రాళ్ళు, పేలుళ్లతో ప్రారంభమైన ఒక దీర్ఘ ప్రయాణమే నేడు మన జీవానికి ఆధారమైంది. ఈ వీడియోలో 4600 మిలియన్ సంవత్సరాల భూమి పరిణామాన్ని 10 నిమిషాల్లో చూద్దాం. సుమారు 4600 మిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుని చుట్టూ తిరుగుతున్న ధూళి మరియు వాయువులు నెమ్మదిగా కలిసిపోయాయి. కాలక్రమేణా అవి ఒక భారీ గోళంగా మారాయి. అదే మన భూమి. ఆ సమయంలో భూమి అగ్నిగోళంలా ఉండేది. కరిగిన రాళ్ళు, లావా, నిరంతర గ్రహశకలాల ఢీకొండ్లు. భూమి ఉపరితలం మొత్తం వేడి లావాతో నిండి ఉండేది. విపరీతమైన అగ్నిపర్వతాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ పేలేవి. వాయువులతో నిండిన ఆకాశం, నల్లని మేఘాలు, మెరుపులు. జీవానికి ఎలాంటి అవకాశం లేదు. కాలక్రమేణా భూమి చల్లబడింది. వాయువుల్లోని నీటి ఆవిరి వర్షంగా మారింది. వేల సంవత్సరాల పాటు ఆగకుండా వర్షం కురిసింది. భూమి మీద నీరు పేరుకుపోయింది. అలా మొదటి సముద్రాలేర్పడ్డాయి. నీరు భూమిపై జీవానికి మొదటి అడుగు అయింది. సముద్రాల లోతుల్లో వేడి నీటి ఉత్సవాల దగ్గర చాలా చిన్న జీవులేర్పడ్డాయి. ఒక్క కణంతో కూడిన మొదటి జీవులు. చిన్నవైన భూమి చరిత్రను మార్చినవే. కాలం గడిచే కొద్దీ కొన్ని జీవులు సూర్యకాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేయడం ప్రారంభించాయి. వాటి వల్ల ఆక్సిజన్ విడుదల కావటం మొదలైంది. మెల్లగా వాతావరణం మారింది. నల్లని ఆకాశం నీలంగా మారింది. ఇది జీవ పరిణామంలో అత్యంత కీలక మార్పు. ఆక్సిజన్ పెరగటంతో జీవులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఒక కణం నుంచి అనేక కణాల జీవులు పుట్టాయి. సుమారు 500 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల్లో జీవ వైవిధ్యం అకస్మాత్తుగా పెరిగింది. కళ్లతో, కాళ్లతో, కవచాలతో అనేక జీవులు ఏర్పడ్డాయి. ఇది కాంబ్రియన్ విస్ఫోటనం. తరువాత పెద్ద చేపలు సముద్రాల్లో ఆధిపత్యం సాధించాయి. వేటాడే జీవులు, తప్పించుకునే జీవులు వికసించాయి. మెల్లగా మొక్కలు భూమిపైకి వచ్చాయి. నీటి అంచుల్లో మొదటి పచ్చదనం కనిపించింది. తరువాత ఉభయచరాలు నీటి నుంచి భూమిపైకి వచ్చాయి. ఇది జీవ పరిణామంలో కొత్త అధ్యాయం. పొడి వాతావరణానికి సరిపోయే సరీసృపాలు అభివృద్ధి చెందాయి. భూమిపై గుడ్లు పెట్టడం వాటికి పెద్ద లాభమైంది. ఆ తరువాత భూమిపై డైనోసార్లు రాజ్యమేలాయి. భారీ శరీరాలు, విశాల అడవులు, లక్షల సంవత్సరాల ఆధిపత్యం. సుమారు 606 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొంది. భారీ అగ్ని తుఫాన్లు, చీకటి ఆకాశం, ఉష్ణోగ్రతల పతనం. డైనోసార్లు అంతరించిపోయాయి. వాటి తరువాత చిన్న సస్తనులు వికసించాయి. కాలక్రమేణా అవి పెద్దవిగా, వైవిధ్యంగా మారాయి. భూమి పలుమార్లు మంచుతో కప్పబడింది. భారీ హిమనదాలు భూమిని ఆక్రమించాయి. ఆఫ్రికా మైదానాల్లో మొదటి మనిషి, పూర్వజులు నిటారుగా నడవడం ప్రారంభించారు. పరికరాలు తయారు చేయటం, అగ్ని వినియోగం, సామూహిక జీవనం ఇవే మనిషిని ప్రత్యేకంగా మార్చాయి. వ్యవసాయం ప్రారంభమైంది. నగరాలు ఏర్పడ్డాయి. పరిశ్రమలు వచ్చాయి. భూమి ముఖచిత్రం వేగంగా మారిపోయింది. నేడు మనం అంతరిక్షాన్ని కూడా చేరుకున్నాం. ఈ 4000 మిలియన్ సంవత్సరాల ప్రయాణం మనకు ఒక విషయం చెబుతుంది. భూమి బలమైనదే, కానీ అదే సమయంలో చాలా సున్నితమైనది. ఈ గ్రహాన్ని రక్షించుకోవటం మన అందరి బాధ్యత. ఇలాంటి విజ్ఞాన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.